భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఏమైందనంటే ఏడసు కూర్చున్నావు? నీకేం జరిగిందో చెప్పాను కదా. ఆయన ముట్టుకుంటే నీ పరమేమైనా పోయిందా ఏంటే? ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు నీకు? సిగ్గు గురించి నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. నువ్వు వాడితో రాసుకు పూసుకు తిరిగినప్పుడు లేదా సిగ్గు? అనవసరంగా మాట్లాడకు. నువ్వేం పాతివ్రతలా మాట్లాడొద్దు. మీరిద్దరు రాసుకు పూసుకు తిరగడం ఎవరికి తెలియదు అనుకున్నావా ఏందే? అప్పు గురించి మాట్లాడేవో మర్యాదగా ఉండదు. ఓ అప్పు గురించి మాట్లాడితే నీకు పొడుచుకొచ్చిందా? మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు అనుకున్నావా? నాకు గనక కోపం వచ్చిందంటే ఆడ అయిపోతాడు. నీచుడా! మరొకసారి నా పైన చెయ్యేసావంటే ఆ చెయ్యి ఇరగ్గొట్టేసాను, గుర్తుంచుకో. నేను తలుచుకుంటే అదే జరుగుద్ది. నేను అనుకుంటే నువ్వు అయిపోయింది దానివి. నాకు కోపం వచ్చిందంటే నీ పీక పిసికితే అయిపోతావు. అనవసరంగా నా కోపం తెప్పించద్దు. జాగ్రత్త, అర్థమైందా? అప్పు, నా అప్పు. తనకి కూడా వాడితో ఏదో ఉన్నట్టే నాకనిపిస్తోంది. నీ మీద ప్రేమ లేదు, నిన్ను ఊరికే పిచ్చివాణ్ణి చేసింది. నేను చెప్పేది నిజం. వాళ్ళిద్దరూ కౌగులించుకోవడాన్ని నేను నా కళ్ళను చూశాను. ఇంక్రిమెంట్ ఇచ్చేటప్పుడు బోనస్ తగ్గిస్తారో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వేంట్రా ఇక్కడ? నేను కాస్త పనుండొచ్చానన్నా. నీ వ్యాపారం ఎలా ఉంది? బాగా జరుగుతుందన్నా. వెళ్ళతాను. మంచిది. మా యూనియన్లో సెక్రటరీగా నించోమని నన్ను అందరూ అడుగుతున్నారా? నన్ను చూడ్డానికి ఎంతో మంది వస్తుంటారు. అందులో సమస్య ఉంది. నాకున్న అనుమానం ఏంటంటే తంగకు ఇంకెవరితోనైనా ప్రేమ వ్యవహారం ఉందేమో అనిపిస్తోంది. కాబట్టి తను ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో అని అనుకుంటున్నాను. అది కాదంటే ఏ మృగమో చంపి తన్ని అడవిలో పడేసింటుంది. అప్పు, సంతోషంగా దీన్ని తీసుకో. ఇంత డబ్బులు నాకు అయ్యగారు ఇస్తున్నారుగా, తీసుకో. ఇది నువ్వు చేసినందుకు అయ్యగారు నీకు ఇచ్చే బహుమానం. ఇది నాకు కొద్దిగా ఎక్కువ. అప్పు, నువ్వు చేసిన పనికిచ్చే ప్రతిఫలం ఇది, బహుమతి కాదు. తీసుకో. అయ్యగారు చెప్పారంటే వద్దనకూడదు, తీసుకో. సరే. ఇకపై ఏ డీల్ అయినా సరే ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది. ఓకేనండి. ఏంటప్పు, వస్తాం. సరే 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 సరే. వెళ్తా. అలాగే. నమస్తే గణేష. అప్పు బాబు, దీన్ని పోస్ట్ మ్యాన్ ఇచ్చారు. అది తీసి చదవండి. ప్రియమైన అప్పు, నువ్వు కొంచెం కూడా దయ లేకుండా ఇలా మాట్లాడడానికి మీకెలా మనసు వచ్చింది? తనతో ఇంత మాట అనేలాగా తను ఏ తప్పు చేసింది మీ ఇద్దరి దగ్గర? చెప్పండి.
నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇకపైన మీ ఇష్టం. మీరేం చేస్తారో చేసుకోండి. నువ్వు చెప్పినట్టుగా అలా ఏం జరుగుండదులే. వాళ్ళిద్దరూ చిన్నప్పటినుంచి కలిసి ఆడుకునేవారు. పెద్దయిన తర్వాత కూడా వాళ్ళకి తేడా కనిపించుండదు. ఇప్పుడు చిన్నపిల్లలేనే అనుకోకండి. బయట వేసిన పిల్ల అయింది కదా. నువ్వెక్కువ మాట్లాడకు. ఇలా చూడమ్మా, దాన్ని అంత తేలిగ్గా తీసిపడేయకూడదు. తను చెప్పేదానిలో నిజం ఉంది. అలా మీ అమ్మకి చెప్పమ్మా. నేను నా కళ్ళతో చూసిందే చెప్పాను. అదంతా మీ అమ్మగారు తప్పుగా అనుకుంటున్నారు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇకపైన మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. ఏమైంది? ఏమైందని అడుగుతున్నానుగా. ఆగక్కడ. ఇక నుంచి నువ్వు మా ఇంటికి రాకూడదు. అమ్మా, నిన్ను నా చేతులతో పెంచి పెద్ద చేశాననే విశ్వాసం నీకుంటే, నా పైన ఏమాత్రం నీ గౌరవం ఉన్నా ఇకపై మా ఇంటి గడప తొక్కద్దు. అమ్మా, నేను నీ నాటకాలని ఆపు. దయచేసి నా తమ్ముణ్ణి ఎలాగో అలా బతికిపోని. మా అమ్మకున్నది ఒకే ఒక్క కొడుకు. వాణ్ణి నాశనం చేయకు. ఇటివ్వండి. ఇదిగో. ఏంటమ్మా, నేను మీతో తిలక్క చెప్పినట్టు చెప్పాను కదా. అమ్మా, నువ్వు బాధపడకు. ఏమే వాడిని పిలుచుకురా. ఇలా జరుగుతుందని నా కలలో కూడా నేను ఊహించలేదు. నేను బజార్లో సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ కొట్టోడు నాతో చెప్పాడు. మీరెప్పుడు వచ్చారు బావా? ఇప్పుడే వచ్చానులే. ఏంటి సడన్ గా వచ్చారు బావా? సడన్ గా ఒక్కొక్కటి జరిగేటప్పుడు మరి రాక తప్పదుగా. ఏం జరిగిందని మీరంటున్నారు? అదే సారాయం అమ్మాయి మురుగన్ ఇక్కడికొచ్చి ఎందుకు దెబ్బలాడాడు? దంగాకి నీకు అసలు ఏ సంబంధం ఉంది? ఓహో, అయితే వీళ్ళు కబురు పెడితే మీరొచ్చారన్నమాట. సరే, ఇప్పుడు చెప్తాను వినండి. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణం. ఆ అమ్మాయి లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతికి ఉండను. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఈ విషయంలో నాకు ఎవరి అభిప్రాయం అక్కర్లేదు. నా కూతుర్ని పెళ్లి చేసి ఇవ్వడానికి మీకెందుకండి ఇంత ఆతృత? తనకి పెళ్ళిడొచ్చింది కదా, అందువల్లే. ఇంత తొందరగా నిర్ణయం తీసుకున్నారేంటి? అదేం కాదు, తను మా కుటుంబంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తోంది కదా. తన్ని ఒక మంచోడికిచ్చి పెళ్లి చేయడం అది కూడా మా బాధ్యతే కదా. ఇంతకాలం నా కూతురు మీ ఇంట్లో పెరిగిన దానికి ఇంతకు మించి వేరే ఉపకారం ఏమీ లేదు.
తనకి పెళ్లి చేయడానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా. నా కూతురు పెళ్లికి మీ సాయం ఏమీ అక్కర్లేదు. తను నా కూతురైతే తన పెళ్లి చేయడానికి నాకెవరి సహాయమూ అక్కర్లేదు.